దివ్యల మాధురి అనే ఒక మహిళ బిగ్ బాస్ ఫేమ్. ఈవిడ తిరుమలలో నిన్న ఇంకొక బిగ్ బాస్ ఫేమ్ ఒక మహిళను తీసుకుని వెళ్ళి అక్కడ ఆవిడకి సంబంధించిన బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అవన్నీ చేయడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. ఆ కేక్ పైన ఒక ఏదో మతాబులాడిదో ఏదో అది బాణాసంచ దాన్ని పెట్టి వెలిగించడం జరిగింది. ఇవన్నీ కూడా టీటీడీ రూల్స్కి వ్యతిరేకం. తిరుమల కొండపైన ఇలాంటివన్నీ చేయడానికి పర్మిషన్ ఉండదు. అందువల్ల ఈ విషయం ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో వెంటనే టీటీడీ చైర్మన్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. సరే, టీటీడీ వాళ్ళు ఇప్పుడు వార్తలు వస్తున్న విషయం ఏంటంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని టీటీడీ విజిలెన్స్ పోలీసులకి చెప్పారు అనేది వస్తున్న వార్త. ఎందుకంటే ఈ దివ్యల మాదిరి అనే ఆవిడ ఇవాళ ఫస్ట్ టైం చేయడం కాదు, గతంలో కూడా ఒకసారి రీల్స్ చేసింది. ఈవిడ ఒక ఎమ్మెల్సీతో కలిసి తిరుగుతూ ఉంటుంది. సరే, వాళ్ళ బంధం గురించి మనకు అనవసరం, అది టాపిక్ కాదు. సో ఆయనతోటి కలిసి అక్కడ రీల్స్ చేసిన వ్యవహారం అంతా కూడా పెద్ద రచ్చ అయింది అప్పట్లో. అప్పటి నుంచి అసలు ఇక్కడ రీల్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఏం చేయకూడదు అని చెప్పి టీటీడీ రూల్స్ తీసుకొచ్చింది. అప్పట్లో ఆవిడని విజిలెన్స్ దీని మీద చర్యలు తీసుకుందామని ప్రయత్నిస్తే నాకు తెలియదు, ఇంకోసారి ఇలాంటివన్నీ చేయనని చెప్పి ఆవిడ సారీ చెప్పిందని అప్పట్లో వార్తలు వచ్చినాయి. అయినా సరే ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఈ పని ఎవడు చేసింది. టీటీడీకి వ్యతిరేకంగా, టీటీడీ అక్కడ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ఈరోజు అవన్నీ కూడా ఇంకొక బిగ్ బాస్ ఫేమ్ లేడీ ఆవిడకి సంబంధించి ఆ పుట్టినరోజు అదంతా కూడా మళ్ళీ రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో ఒకసారి కాదు, రెండోసారి ఈవిడ తప్పు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈవిడ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా అసలు ఈ బిగ్ బాస్ ఫేమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ రకరకాలు చేస్తున్నారు. ఆ మధ్య ఇదే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన జ్యోతి అనే ఆవిడ వెళ్ళి అక్కడ భక్తుల్ని ఇష్టరీతిగా మాట్లాడి వెటకారం చేస్తూ మాట్లాడింది. ఏదో ప్రసాదం ఎవరో తీసుకుంటే ఏదో అడుక్కుంటున్నాడు అన్న లెక్కలో మాట్లాడి అవమానం చేయడం జరిగింది. సరే, మళ్ళీ ఆవిడని అసలు ఇంకోసారి ఈవిడ తిరుపతికి రాకుండా, తిరుమలకి రాకుండా చేస్తామని చెప్పి టీడీ చెప్పింది. కానీ ఆవిడ ఏదో సారీ చెప్పిందంటే సారీ చెప్పంగానే మళ్ళీ మళ్ళీ యథారీతిగా మళ్ళీ పంపించేస్తున్నట్టున్నారు. ఆవిడ మీద ఆ చర్యలు తీసుకోవడం అనేది మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టున్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ అనే ఆవిడ ఏకంగా అక్కడ ఓ నలుగురు మగాళ్ళని వేసుకుని ఈవిడ మధ్యలో ఉండి డ్యాన్స్ చేస్తూ, ఇది దేవుడిదేననుకోండి, ఏదో గోవింద గోవింద అని పిచ్చి గెంతులు వేస్తూ రీల్స్ చేసింది. అది కూడా దేవాలయం పక్కనే చేసింది. దేవాలయం పక్కన గోడకు ఆనుకునే ఈ మన లడ్డూలు ఇచ్చే కేంద్రం ఉంటుంది కదా, అటు వెళ్లే వైపు అనుకుంటా బహుశా అక్కడ చేసింది ఆవిడ. సో ఆవిడ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, కానీ ఏది ఆవిడ మీద చర్యలు తీసుకున్నట్టు ఏం కనిపించట్లేదు. విజిలెన్స్ ఏం చేస్తుంది? టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుంది? టీటీడీ విజిలెన్స్ ఎందుకు నిద్రపోతుంది? గతంలో అక్కడ గోవిందా గోవిందా అని అన్న స్వామీజీలనే ఇక్కడ మీరు గోవింద అంటానికి వీల్లేదని చెప్పి విజిలెన్స్ వాళ్ళు అక్కడ బయటికి పంపించారు ఒకప్పుడు. అంత అతి ఓవర్ యాక్షన్ చేసిన విజిలెన్స్ ఇప్పుడు పూర్తిగా నిద్రపోతుంది. రీల్స్ చేస్తుంటే, పిచ్చి గంతులు వేస్తుంటే, లేదంటే ఈ ప్రసాదాలని అవమానిస్తూ ఉంటే, లేదా ఇప్పుడు ఈ డైరెక్ట్గా వచ్చి అక్కడ ఏంటిది పుట్టినరోజులు ఇలాంటివన్నీ చేసుకుంటూ కేక్ కటింగ్లు చేస్తుంటే అసలు ఆ కేక్ ఏంటి అనేది ఇప్పుడు అదొక డౌట్. ఆ కేక్లో ఎగ్ ఉంటే కనుక ఇది మరీ ఇంకా ఘోరం. సరే, ఇప్పుడు అడిగినా కూడా ఇప్పుడు ఆ ఎగ్ ఎక్కడ దొరకదు కాబట్టి, ఆ కేక్ ఎక్కడ దొరకదు, ఎప్పుడో తినేసి ఉంటారు కాబట్టి అది ఎగ్ కేకా మామూలు కేక్ అనేది మనం చెప్పలేము. వాళ్ళు కూడా ఎగ్ కేక్ కాదనే చెప్తారు అడిగితే. ఎనివే, ఆ కేకులు చేయడం కానీ అసలు మన సంప్రదాయం కాదు. కేకులు కట్ చేయడం అనేది అసలు హిందూ సంప్రదాయం కాదు. హిందూ సంప్రదాయం కాని దాన్ని తిరుమల కొండ మీద చేయడం, ఆ బాణసంచా లాంటిది ఏదో ఏమంటారా మరి రవల్లాగా వస్తుంది, మతాబులాగా వస్తుంది, అది వెలిగించడం, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఇవన్నీ కాకుండా లేటెస్ట్ గా ఆవిడ చేసిన ఇంకొకటి పని ఏంటంటే, ఇది టీటీడీకి సంబంధం లేదనుకోండి, ఆవిడ ఒక రామాయణం చీరని ఒకటి కట్టింది. అంటే రామాయణం సంబంధించినవన్నీ రాతలు ఉన్న చీర, అదొక వీడియో వైరల్ అవుతుంది. అందులో రాముడి బొమ్మలు, మిగతా బొమ్మలు, రామాయణానికి సంబంధించిన బొమ్మలు అవన్నీ ఉన్నాయి. ఇది మరీ ఘోరం. అసలు ఇది టీటీడీకి సంబంధం లేకపోయినా ఈవిడ చేసిన ఇంకొక అప్రాచ్య పని ఇది. ఎందుకంటే దాంట్లో అసలు
మనం ఏం చేస్తాం, ఆ కాళ్ళ కింద దాకా కుర్చీళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళ కింద కుర్చీళ్ళ దగ్గర రాముడు బొమ్మ ఉంటే ఆ రాముడి బొమ్మని, రామాయణంలో ఉన్న సూక్తుల్ని వాటన్నిటిని తన్నుకుంటూ నడుస్తూ ఉంటుంది అనమాట ఆవిడ. ఇది ఏమాత్రం యాక్సెప్టబుల్? ఆవిడ కాళ్ళ దగ్గర రాముడి బొమ్మలు కనబడుతున్నాయి, వాటిని నడుస్తుంటే తగులుతూ ఉంటుంది కదా, మన పాదాలు తగులుతూ ఉంటాయి కదా, మన పాదాలకు వేసుకుని చెప్పులు తగులుతూ ఉంటాయి కదా ఆ రాముడి బొమ్మకి. ఇదేమన్నా యాక్సెప్టబుల్? ఇలాంటి అప్రాచ్య పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇంకా అసలు గట్టిగా మాట్లాడాలంటే, మనం వాష్రూమ్కి వెళ్తాం, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామో మనకు తెలుసు, కింది భాగం అంతా ఇంకా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. అలాంటి సందర్భాల్లో ఆ చీరకి, ఆ రాముడి బొమ్మ ఉన్న చీరకి, రామాయణం ఉన్న చీరకి ఏమేమి అంటుతాయో ఏంటో ఏమి తెలియని పరిస్థితి కదా. ఇది ఎందుకు ఇలాంటి అప్రాచ్య పనులు? కాబట్టి ఈవిడ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం టీటీడీ వాళ్ళు మాత్రమే కాకుండా ఇలాంటి అప్రాచ్యపు పనులు చేసి, అలా రామాయణం పేరుతోటి చీరలు కట్టి అదేదో పెద్ద ఫ్యాషన్ లాగా ఫీల్ అయిపోయి ఇలాంటివి చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది హిందువులు చాలా బాధపడే విషయం. ఇది రాముడి బొమ్మకి అంత అవమానం జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదే వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, అసలు ఇలాంటి చీరలు తయారు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇలా రామాయణం చీరలు, భారతం చీరలు, భాగవతం చీరలు అని చెప్పి ఇలాంటి చీరలు తయారు చేసే వాళ్ళ మీద కేసు పెట్టాలి.